రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కారంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో పైప్లైన్ ప్రాజెక్టు కోసం గతంలో ఖర్చు చేసిన కోట్ల రూపాయల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. అలాగే గతేడాది కరువు మండలాలపై కేంద్రానికి ఇవ్వవలసిన నివేదికను పంపించడంలో ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పిన విషయాన్ని అసెంబ్లీలో గుర్తు చేశారు. పైప్లైన్ ప్రాజెక్ట్స్ నిర్వహణ అదేవిధంగా ఇతర వాటి కోసం అని చెప్పి 2014-15 సంబంధించిన బకాయిలు 75 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్. 2015-16కి సంబంధించి 79.41 కోట్లు ఉన్నాయి సార్. టోటల్గా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్కే 155 కోట్ల రూపాయలు ఒక అనంతపురం జిల్లాకే బకాయిలు ఉన్నాయి సార్. దీంట్లో 10 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. గత 6 నెలలుగా వీటిని పైప్ లైన్స్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు సార్. మరి అసలు నిధులే విడుదల చేయడం లేదు. ఈ విషయాన్ని మరి సీరియస్గా పరిగణించాలని చెప్పి ఒక్క జిల్లాలోనే ఇంత అవసరం ఉంటే రాష్ట్రం అంతా ఎంత అవసరం సార్. ఇంకొక విషయం సార్, కరువు మండలాలకు సంబంధించి లాస్ట్ టైము జూలైలోనే దాదాపు 54% మైనస్ వర్షపాతం వచ్చింది సార్. అయితే కరువు మండలాలకు సంబంధించినటువంటి ప్రకటన చాలా ఆలస్యంగా ఈ ప్రభుత్వం ఎందుకు చేయాల్సి వచ్చింది? అక్టోబర్లో 196 మండలాలు ప్రకటించి నవంబర్లో 163 మండలాలు ప్రకటించారు సార్. చివరికి ఎంత ఆలస్యంగా పంపారంటే సార్, నవంబర్లో సెంట్రల్ మినిస్టర్ అనంతపూర్ జిల్లా హైదరాబాద్కు వచ్చినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మాకు ఇప్పటి వరకు ఆంధ్ర నుంచి నివేదిక రాలా, కేవలం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక నుంచి మాత్రం నివేదికలు వచ్చాయన్నారు సార్. ఇప్పుడు కొత్త దీని ప్రకారం జూలై నుంచి కూడా పంపవచ్చు సార్. జూలైలోనే పంపి ఉండవచ్చు. కానీ సెప్టెంబర్కి అంతా కూడా వాళ్ళు పంపడం వల్ల కర్ణాటక వీటికి ఒక్కోటికి 1500 కోట్లు 2000 కోట్ల రూపాయలు వస్తే మనకు కేవలం 450 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి సార్. చాలా సీ కోస్ట్ ఉన్న ప్రాంతం, తుఫాన్లకు గురయ్యేటువంటి ప్రాంతం మనకు సార్. ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫీసరు లేనటువంటి పరిస్థితి ఉంది సార్. అగ్రికల్చరు రెండింటినీ ఒకే డైరెక్టర్ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. అందుకనే నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏమంటే సార్, దీంతోపాటు ఒక్క అంశం సార్, అనంతపురం జిల్లాది మొన్న కూడా రైట్ చేశారు సార్. మినిస్టర్గా దానికి సమాధానం చెప్పాలి సార్. ఈ ఇయర్ ఇన్పుట్ సబ్సిడీ ₹1 ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనంతపురం జిల్లాకు, లేదా ఎన్యూమరేషన్ ఎందుకు ఆపేసినారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా సార్.